హైవేస్ మీద ఎక్కువ ప్రయాణం చేస్తుంటారా? అయితే ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి. అదేంటంటే ఫాస్టాగ్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి ఫాస్టాగ్ని రిమూవ్ చేసి గవర్నమెంట్ ఒక కొత్త సిస్టాన్ని తీసుకురాబోతుంది. దాని పేరే జిఎన్ఎస్ఎస్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీనివల్ల మీకు లాభమా నష్టమా అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. హైవేస్ మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఫాస్టాగ్ గురించి తెలిసే ఉంటుంది. ఒక్క లైన్లో మాట్లాడాలనుకుంటే కనుక ఒకప్పటి మాన్యువల్ సిస్టమ్ అంటే క్యాష్ని మనం టోల్ ప్లాజా దగ్గర ఇస్తూ ఉండేవాళ్ళం. దాన్ని డిజిటల్ మెథడ్ ద్వారా రీప్లేస్ చేసిన టెక్నాలజీనే ఫాస్టాగ్ అంటాం. అంటే మనం ఈ ఫాస్టాగ్ ద్వారా క్యాష్ అనేది ఇవ్వకుండా ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తూ టోల్ ప్లాజా నుంచి ముందుకు వెళ్తూ ఉంటాం. అలాంటి టోల్ ప్లాజా ప్రయాణాన్ని కాస్త సుఖమయం చేస్తుంది. ఎలా అంటే ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది కాస్త తగ్గించింది. లేదంటే అప్పుడు క్యాష్ చిల్లర తీసుకోవడం ఇవ్వడం ఆ హైవేస్ మీద చాలా ఇబ్బందులు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఫాస్టాగ్ వచ్చిన తర్వాత 10 సెకండ్స్ కన్నా ఎక్కువ వెయిటింగ్లో మీరు ఉంటే కనుక ఎటువంటి టోల్ ట్యాక్స్ పే చేయకుండా కూడా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం అయితే ప్రభుత్వం మనకిచ్చింది. ఇప్పుడు మరింత అప్డేటెడ్ ఒక టెక్నాలజీని తీసుకురాబోతుంది మన వాహనదారుల కోసం. అదేంటంటే జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అసలు ఈ సిస్టమ్ అంటే ఏంటి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికున్న ఫాస్టాగ్లో కూడా కొన్ని ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం ఈ కొత్త సిస్టమ్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నది. సో ఈ కొత్త సిస్టంలో కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, వెయిటింగ్ పీరియడ్ అనేది బాగా తగ్గుతుంది. ఇప్పుడు కూడా ఆ స్కానర్ ఏదైతుందో మన ఫాస్టాగ్ అనేది డ్యామేజ్ ఉండడం వల్ల, లేదంటే వాళ్ళ మిషన్ సరిగా పనిచేయకపోవడం వల్ల, లేదా ఇతర కారణాల వల్ల ఆ టోల్ ప్లాజా దగ్గర క్రాస్ చేసే సమయంలో కాస్త కోస్త మన సమయం అనేది వెయిట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. కానీ ఈ రాబోయే జిఎన్ఎస్ఎస్లో జీరో వెయిటింగ్, అసలు మీరు వెయిట్ చేయాల్సిన అవసరమే లేకుండా మీరు స్మూత్గా ట్రావెల్ అయితే చేయొచ్చు. నెంబర్ 1 ఎందుకలా. నెంబర్ 2 ఎందుకని అనేది ఆలోచిస్తే కనుక ఈ పేమెంట్ సిస్టమ్ అనేది ఇక్కడ తీసేసింది. ఆటో పేమెంట్ వచ్చేసింది. అంటే మనం అనుకోవచ్చు ఫాస్టాగ్లో కూడా ఆటో పేమెంటే కదా అని, కానీ అక్కడ స్కానర్ ఆ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఒక జిఎన్ఎస్ఎస్ యూనిట్ని మన కార్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మన కార్లో ఇన్స్టాల్ చేసిన జిఎన్ఎస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీరు ఎంతైతే కనుక హైవేని యూజ్ చేశారో, అంటే ఎక్కడైతే కనుక ఎంట్రీ ఇచ్చారో, ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ ఇచ్చారో, ఎగ్జాక్ట్ లెంత్ ఎంతైతే మీరు యూజ్ చేశారో, ఎన్ని కిలోమీటర్స్ అయితే వాడారో అంత కిలోమీటర్స్కి మాత్రమే మీకు ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. దీనివల్ల మీ మనీ కూడా సేవ్ అవుతుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనీ సేవ్ అవ్వడం, ఫస్ట్ బెనిఫిట్ ఏమో టైం సేవ్ అవ్వడం. అంతకుముందు ఫాస్టాగ్లో ఎలా ఉండేదంటే మీరు ఒకసారి ప్లాజా క్రాస్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేసి వెళ్ళేవారు. ఆ తర్వాత మీరు ఆ కంప్లీట్ నెక్స్ట్ టోల్ ప్లాజా వరకు యూజ్ చేసినా చేయకపోయినా మధ్యలో దిగేసిన పేమెంట్ అయితే ఇక్కడ చేసేస్తారు. కానీ ఇక్కడ నుంచి అలా కాదనమాట. ఎగ్జాక్ట్గా ఎంతైతే మీరు హైవే మీద ట్రావెల్ చేస్తారో అంతకు మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మీ మనీ కూడా సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం హైవేస్లో ప్రయాణం చేసే వారికి ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. నెంబర్ 2, టైం సేవింగ్ ఎలాగా మీకు అర్థమైంది. సో మీరు కనుక హైవేస్ మీద ఎక్కువ ప్రయాణం చేసేవారైతే కనుక టెక్నాలజీ మీకు నచ్చిందా లేదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.